హలో టెల్చు పీపుల్ ఎలా ఉన్నారు? సో రిలీజ్ ద ట్విచ్. సో ఈ పర్టికులర్ షో చూసుకుంటే మనకి క్రంచీ రోల్లో స్ట్రీమ్ అవుతుంది ఎప్పటి నుంచి, మే స్టార్టింగ్ వీక్ నుంచి. బట్ రీసెంట్గా ఇది తెలుగు, తమిళ్, హిందీలో రావడం వల్ల అందరూ అయితే రివ్యూ చేయమని అడుగుతున్నారు. సో ఏంటా హైప్ అని చెప్పి చూద్దామని చూస్తే యాక్చువల్గా తెలిసింది ఏంటంటే ఇది యానిమే కాదు. ఇది చూసుకుంటే డోంగ్వా అంటే మనకి ఇప్పుడు జపాన్లో చేసే వాటిని యానిమే అని ఎలా పిలుస్తామో చైనాలో చేసే వాటిని డోంగ్వా అని పిలుస్తాం. ఎస్, ఇది ఒక చైనీస్ యానిమేటెడ్ షో అనమాట. సో ఇప్పుడు ఇది ఎందుకు యానిమే లాగా అందరూ అనుకుంటున్నారంటే ఆబ్వియస్లీ ఇది లిటరల్లీ యానిమే చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆర్ట్ స్టైల్ కావచ్చు, యానిమేషన్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఆ స్టోరీస్ కావచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే అందుకే అందరు కనెక్ట్ అయ్యారు, దీన్ని రివ్యూ ఇవ్వమని అడుగుతున్నారు. మెయిన్లీ తెలుగు డబ్ రావడం అని అనుకోండి. బట్ ఎనీవే ఈరోజు చూసుకుంటే నేను దీని యొక్క తెలుగు డబ్ రివ్యూ ఇద్దామని షోని అయితే స్టార్ట్ చేశానమాట. బట్ చెప్తున్నాను, ఒక్క ఎపిసోడ్ చూసిన తర్వాత ఆపలేకపోయా. సెకండ్ ఎపిసోడ్ కూడా చూసా, అది కూడా తెలుగులో వచ్చింది. సరే 2 ఎపిసోడ్లు తెలుగులో ఉన్నాయి కదా, 2 అని చూసా. బట్ తర్వాత కూడా ఆగలేకపోయా. తెలుగులో లేకపోయినా కూడా మనకి చైనీస్ లాంగ్వేజ్ నాకు పెద్దగా నచ్చదని మీ అందరికీ తెలుసు. అయినా కూడా చైనీస్లో చూసా. అండ్ చైనీస్లో చూసిన తర్వాత చెప్తున్నాను, 5 ఎపిసోడ్స్ వచ్చాయి టోటల్గా. 5 ఎపిసోడ్స్ నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే డెఫినెట్లీ దీని గురించి మీరు తెలుసుకోవాలని చెప్పి రివ్యూ చేయడం అయితే మొదలుపెట్టేశాను. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ షో చూడంగానే నాకు అనిపించింది ఏంటంటే దీని స్టోరీ చాలా బాగుంది. బట్ వాళ్ళు చూసుకుంటే ఎవరైతే యానిమేషన్ చేసిన వాళ్ళు చాలా అంటే చాలా నీట్గా ప్రజెంట్ చేశారు దీన్ని. చైనీస్ యానిమేటెడ్ షోస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు 3D ట్రై చేస్తారు. అదే మనకి పెద్దగా నచ్చదు. బట్ స్టిల్ బాగుంటాయి. ఇంకొక వైపు చూసుకుంటే వాళ్ళు చాలా అంటే చాలా హెవీగా యానిమేట్ చేయాలని చూస్తారు. 2D అయినా 3D అయినా కూడా చాలా హెవీగా యానిమేట్ చేయడం, డిఫరెంట్ యానిమేషన్ స్టైల్స్ వాడడం. అయితే కొన్నిటికి వర్క్ అవుతాయి, కొన్నిటికి వర్క్ కావు. సో ఇక్కడ చూసుకుంటే రిలీజ్ దట్ వీచ్ చూడాలనుకునేటప్పుడు వీళ్ళు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేశారేమో, కొంచెం తేడా కొట్టుతుందేమో అనే ఒక భయంతో చూశాను. బట్ చెప్తున్నాను, ఎక్కడా కూడా నాకు అలాంటి ఫీలింగ్ కలగలేదు. షో చూస్తున్నంతసేపు కూడా ఒక ప్రాపర్ యానిమేని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అట్ ద సేమ్ టైము అక్కడ ఇంకా బెస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఎక్కడ కూడా ఓవర్గా యానిమేట్ చేయకుండా డైలాగ్ కన్వర్జేషన్స్ అన్నిటిని కూడా నీట్గా ప్రజెంట్ చేశారు. అది ఇంకా బాగా అనిపించింది. వీళ్ళు యాక్చువల్ షో విషయానికి వెళ్ళిపోతే కనుక దీని స్టోరీ బిల్డప్ నాకు బాగా నచ్చింది అన్నిటికంటే. సో ఫస్ట్ ఎపిసోడ్ చాలా సింపుల్గా ఉంటుంది. చూస్తున్నంతసేపు ఓకే మనకు అర్థమైపోతుంది. సో పెద్ద హెవీ స్టఫ్ లేదు, సో సింపుల్గా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం హెవీ స్టోరీ అయితే ఇంక్లూడ్ చేశారు. అవన్నీ కూడా మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతే మనం అర్థం చేసుకుంటాం అనిపిస్తుంది. సో ఎపిసోడ్ వెళ్ళే కొంది స్టోరీ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో అది ఇంకా బెటర్గా అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ స్టోరీ డెప్త్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఒక్కసారిగా స్టార్టింగ్ ఎపిసోడ్లోనే మొత్తం దించేయకుండా స్లోగా అండ్ ఒక మంచి ప్రోగ్రెషన్ తోటి మనకి స్టోరీని బిల్డ్ చేస్తున్నారు. అది బాగా అనిపించింది. ఎస్పెషల్లీ వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది భయ్య. ఎందుకంటే వరల్డ్ బిల్డింగ్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. అది యానిమేషన్లో మాట్లాడతా. బట్ ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా ఎంత బాగుందంటే సో క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే అక్కడ జరిగే రాజ్యాలు, సో ఆ రాజ్యాల మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్, అండ్ ఇక్కడ మన మెయిన్ హీరో ఉండేదంతా చూసుకుంటే ఎక్కడో మూలన ఉంటుంది. సో దాన్ని ఎలా డెవలప్ చేస్తాడు అనేది ఒక ప్లాట్ పెట్టడం. అండ్ వాటి మధ్యలో కొంతమంది క్యారెక్టర్స్ మధ్యలో ఉండే రిలేషన్షిప్ చాలా టూ మచ్ అయిపోతుంది అనమాట. లైక్ ఎలా అంటే మనం వీళ్ళు సిబ్లింగ్స్ అనుకుంటాం, బట్ వాళ్ళు లిటరల్లీ సిబ్లింగ్స్లా కాకుండా చంపుకోవాలనే దాకా వెళ్తారు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇంకా బాగా అనిపించింది స్టోరీ బిల్డప్ చూసుకుంటే. సో డెఫినెట్లీ నాకు ఎవ్రీ ఎపిసోడ్ చూడడానికి రీజన్ ఏంటంటే ఆ స్టోరీని ప్రజెంట్ చేసిన విధానం అండ్ ఆ స్టోరీ బిల్డ్ చేసిన విధానం చాలా అంటే చాలా బాగా అనిపించింది, నీట్గా ఒక ఫ్లోలో. సో ఇప్పుడు మనం పేసింగ్ విషయానికి వెళ్ళిపోతే పేసింగ్లో అబ్జల్యూట్లీ ఒక ఇష్యూ లేదు. సో నేనైతే ఒక తప్పు కూడా పడుతున్నాను. ఎందుకంటే ఎపిసోడ్ నేను అసలు ఒక్కదాంతో చూసి రివ్యూ ఇచ్చేద్దాం అనుకున్నాను. నేను 5 ఎపిసోడ్ చూసేదాకా వెళ్ళానంటే పేసింగ్ బాగుంది. స్టోరీని ఆ పేసింగ్ని ప్రాపర్గా ప్రజెంట్ చేశారు కాబట్టి మనకు నచ్చింది కాబట్టి నేనైతే 5 చూడగలిగాను. సో కాబట్టి పేసింగ్ ఎక్సలెంట్ ఉంది, ఒక్క ఇష్యూ కూడా లేదు ఆ విషయానికి వస్తే. సో ఇప్పుడు టెక్నికల్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఏదైనా చెప్తున్నా కదా యానిమేషన్ ప్రాపర్గా చేశారు, ప్రజెంట్ చేశారని. ఆ విషయానికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే బ్లెండింగ్. 2Dని 3Dని ఎంత బాగా బ్లెండ్ చేశారంటే లిటరల్లీ కొన్ని ప్లేసెస్లో అయితే బ్యాక్గ్రౌండ్ 3D అయినా కూడా 3Dలా అనిపించదు, 2D లాగే అనిపిస్తుంది. అంత బాగా చేశారు. అండ్ అట్ ద సేమ్ టైము ఆ యాంగిల్స్ని మార్చే విధానం, అంతేకాకుండా ఆ బ్లెండ్ చేసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మూవ్ అయ్యే విధానం కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ ప్రింట్లో మూవ్ అయ్యే విధానం కావచ్చు, అంత పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిందంటే చైనీస్ వాళ్ళు చేసే బెస్ట్ థింగ్ ఇదే. వాళ్ళ దగ్గర యానిమేషన్ చాలా టాప్ టైర్ ఉంటుంది, బట్ దాన్ని ఎప్పుడూ ప్రాపర్గా యూజ్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటే రిలీజ్ దట్ విచ్కి ప్రాపర్గా యూజ్ చేశారు. ప్రాపర్ యూసేజ్ ఏంటంటే సో ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి డైలాగ్ హెవీ సీన్స్. అలాంటి సీన్స్లో యానిమేషన్ టూ మచ్ పెట్టేస్తే ఆ సీన్ యొక్క గొప్పతనం పోతుంది. ఎందుకంటే యానిమేషన్ ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. ఎక్కడైతే ప్రాపర్ సింపుల్ యానిమేషన్తో పాటు నీట్గా ప్రజెంట్ చేయాలో అది అక్కడ చేయాలి. ఇక్కడ చూసుకుంటే రిలీజ్ దట్ విచ్ ఆ కేటగిరీ కింద వస్తుంది. సో లాస్ట్ టైం చూసుకుంటే ఒక షో వచ్చింది, లాట్ ఆఫ్ ద మిస్టరీస్, చాలా పాపులర్.
సో లార్డ్ ఆఫ్ ద మిస్టరీస్ యానిమే అంత బాగున్నా కూడా యానిమేటెడ్ షో ఒక మెయిన్ ప్రాబ్లం ఉంది. కొన్ని చోట్ల ఓవర్గా యానిమేట్ చేయాలని చూస్తారు కన్వర్జేషన్లో, అది చాలా ఫెయిల్ అయ్యాయి కూడా, బ్లెండ్ అవ్వక ప్రాపర్గా. బట్ ఇక్కడ చూసుకుంటే రిలీజ్ దట్ విచ్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. దాని రేంజ్ యానిమేషన్ లేకపోవచ్చు, బట్ వీళ్ళు ఎక్కడెక్కడ యానిమేషన్ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదో తెలుసుకొని దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు, విచ్ వాజ్ ఎపిక్. సో ఎందుకంటే నాకైతే టెక్నికల్గా నాకు ఒక్క ప్రాబ్లం కనిపించలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే CGI. సో చెప్పాను కదా, పీజీ ఏదైతే ఉందో మొత్తం 3D CGI. అండ్ ఇక్కడ ఒక పర్టికులర్ సీన్స్ ఉంటాయి, ఆ వరల్డ్ని చూపించే విధానం, ఆ చూపించే విధానం ప్రాపర్గా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోతుంది మీకు. ఎందుకంటే సబ్ టైటిల్స్ కూడా అవసరం లేదు, జస్ట్ చూస్తూ అది చైనీస్లో చూసినా మీకు అర్థమవుతుంది ఆ వరల్డ్ బిల్డింగ్. ఎందుకంటే అంత నీట్గా ప్రజెంట్ చేశారు ఆ యానిమేషన్ CGI చూసుకుంటే. ఈ వరల్డ్ బిల్డింగ్ని చూపించిన విధానం నాకు బాగా నచ్చింది ఈ షోలో. సో డెఫినెట్లీ ఇలాగే అందరూ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. సో ఆల్రెడీ కొన్ని యానిమేస్ అయితే ఇలాగే ట్రై చేస్తాయి. యానిమేస్ చూసుకుంటే జపనీస్ కల్చర్ వేరు కాబట్టి వాళ్ళు 2Dలో పెయింట్ స్టైల్లో చూపిస్తారు. ఇక్కడ చైనీస్ వాళ్ళు చూసుకుంటే CGI 3Dని యూజ్ చేసి ఒక ప్రాపర్గా మనకి మొత్తం చుట్టూరు 360 degreesలో చూపించారు అండ్ అది కూడా బాగుంది. సో ఈ స్టైల్ కూడా నాకైతే బాగా నచ్చింది. సో డెఫినెట్లీ లవ్డ్ ఇట్. సో ఓవరాల్గా చెప్పాలంటే టెక్నికల్గా నాకు ఒక్క ప్రాబ్లం కనిపించలేదు. ఆర్ట్ స్టైల్ విషయానికి వెళ్ళిపోతే కనుక డెఫినెట్లీ యానిమేస్ ఎలా ఉంటాయో అలాగే దింపేశారు. ఒక్కటంటే ఒక్క డిఫరెన్స్ ఉండదు. మీకు యానిమే చూస్తే ఎలా అనిపిస్తుందో అదే రేంజ్లో కలిగిస్తుంది అనమాట ఫీలింగ్. సో మీరైతే ఆర్ట్ స్టైల్కి ఫ్యాన్ అయిపోతారు. సో ఓవరాల్గా రిలీజ్ దట్ విచ్ అనేది నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఆబ్వియస్లీ నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే కనుక ఇక్కడ మనం తెలుగు డబ్బు గురించి మాట్లాడుకుంటే నాకైతే భలే నచ్చింది గైస్. ఎందుకంటే మేబీ చైనీస్కి నేను పెద్ద అలవాటు లేను, చైనీస్ పెద్ద హెవీగా చూడకపోవడం వల్లేమో నాకు తెలియదు, కానీ తెలుగులో చూస్తున్నంతసేపు నాకు ఎక్కడ ప్రాబ్లం కలగలేదు. చాలా బాగా చెప్పారు డబ్బింగ్ మొత్తం చూసుకుంటే. బట్ ఒక చిన్న ఇష్యూ ఉంది. సో ఈవెన్ చైనీస్ అంత ఇష్టం లేకపోయినా చైనీస్ కూడా చూశాను. అండ్ అక్కడ చూసుకుంటే మన మెయిన్ క్యారెక్టర్ చూసుకుంటే మరీ డల్గా ఉండడు, సో కొంచెం యాక్టివ్గా ఉంటాడు అనమాట కొన్ని ప్లేసెస్లో చూసుకుంటే. బట్ తెలుగు విషయానికి వస్తే మెయిన్ క్యారెక్టర్కి ఎవరైతే వాయిస్ చెప్పారో వాయిస్ అద్భుతం. ఐ మీన్ అది మనం చాలా చూసాం ఆ వాయిస్ని, చాలా బాగుంది, పర్ఫెక్ట్గా క్యారెక్టర్ సెట్ అయింది. బట్ ఇక్కడ చూసుకుంటే కొన్ని చోట్ల చాలా డల్గా మాట్లాడారు. అండ్ ఆ డల్గా మాట్లాడిన మూమెంట్స్ అన్నీ ఎలా అనిపించాయంటే పేజ్ మీద చూసి చదువుతున్నట్టే అనిపించింది తప్ప నాకైతే పెద్ద ఫీల్ కలగలేదు కొన్ని సీన్స్లో. సో అదొక్కటి చూసుకొని ప్రాపర్గా డబ్బింగ్ చెప్తే బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. మేబీ మీ అందరికీ వేరే ఒపీనియన్ ఉండొచ్చు, బట్ నాకైతే ఆ ఒపీనియన్ కలిగింది. మెయిన్ క్యారెక్టర్ ఒక్కటే కొన్ని ప్లేసెస్లో కొంచెం ఎక్స్ప్రెసివ్గా చెప్పుంటే బాగుండేమనిపించింది వాయిస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా వాయిస్ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. అంతా తెలుగు డబ్బింగ్ అంతా వాయిస్ అంతా బాగుంది. రైటింగ్ విషయానికి వెళ్ళిపోతే రైటింగ్ ఎక్సలెంట్. ప్రతి ఒక్క వర్డ్ని ప్రాపర్గా చూసుకున్నారు. స్టోరీని అయితే ఎటువంటి చేంజ్ చేయలేదు. మనకి ఏదైతే స్టోరీ ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయగలిగారు. సో అది ఇంకా బాగుంది. అలాంటి ప్రయత్నంలోనే కొన్ని ఎర్రర్స్ ఉన్నాయన్నమాట ప్రాపర్ తెలుగులోకి కన్వర్ట్ చేయలేక. సో అవి చిన్న మైనర్ ఎర్రర్స్ అనేది మనం వదిలేయచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే రైటింగ్ కూడా చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చూసుకుంటే రిలీజ్ దట్ విచ్. అండ్ మోస్ట్ లైక్లీ సీజన్ అంతా చూస్తాను. నేను ఎన్ని ఎపిసోడ్లో నాకు తెలియదు, కానీ ప్రతి ఎపిసోడ్ అయితే చూడడానికి ట్రై చేస్తాను. అండ్ మిమ్మల్ని కూడా చూడమని సజెస్ట్ చేస్తాను. ఇదన్నమాట వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దామంటుంది. బాగా